నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. శివరుద్ర స్వామి చాలా రోజుల నుంచి శివరుద్ర స్వామి ఇంటర్వ్యూలు మనం చూస్తున్నాం. తాజాగా ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిందని, శివరుద్ర స్వామిని పిఎస్కి పిలిపించారని, ముఖ్యంగా శివరుద్ర స్వామిని అరెస్ట్ చేశారని, కొంతమంది అయితే శివరుద్ర స్వామి జైల్లో ఉన్నాడు అరెస్ట్ చేశారని, ఇవన్నీ కూడా మనం వార్తలు చూస్తున్న నేపథ్యంలో శివరుద్ర స్వామి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఇప్పుడుంది. మనతో పాటు శివరుద్ర స్వామి ఉన్నారు, మాట్లాడదాం. స్వామి నమస్తే. నమస్కారం. మిమ్మల్ని అరెస్ట్ చేశారని, కొంతమంది అయితే మీరు జైల్లో ఈ రోజు పొద్దున్న కూడా కాల్ చేస్తే ఇలా శివరుద్ర స్వామిది తీసుకోవాలి అంటే ఆయన జైల్లో ఉండు కదా అంటున్నారు. అంత విధంగా ప్రచారం అయితే జరిగింది. అంటే ఇందులో వచ్చిన విషయం ఏంటంటే స్వామి, వాస్తవాలు చాలా తక్కువ చెప్పారు. ఇప్పుడు పోలీస్ అధికారులు ముమ్మాటికి విచారించే అధికారం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఒక సందర్భం ఎలా ఏర్పడింది, అక్కడ ఒక అతనితో క్షుద్ర పూజలు చేసి ఒక వ్యక్తిని ఏదో చేస్తామని చెప్పినప్పుడు 3 లక్షలు 5 లక్షలు అన్న మాట వచ్చినప్పుడు ఆ 3-4 లక్షల విషయం నెల రోజుల నుంచి జరుగుతుందంట ఆ వ్యక్తికి. పాపం ఓకే, వాళ్ళు ఏం చేశారు, ఈ విధంగా నన్ను హరాస్ చేస్తున్నాడు ఫైనాన్షియల్ పరంగా అని చెప్పేసి ఎవరైతే అఘోరా అని నా దగ్గర చాలా శక్తులు ఉన్నాయని మాట్లాడుతున్నారో ఆయన గారి విషయంలో ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు సదరు బాధితుడు. ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత పోలీస్ అధికారులు ఏం చేశారు, ఈరోజు ఈ సమయానికి ఈయన వస్తున్నాడు అని చెప్పి సదరు వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయనను పట్టుకునే ప్రయత్నంలో ఒక ఆపరేషన్ లాగా అనుకోండి, ఆ విధంగా పోలీస్ అధికారులు అక్కడ కూర్చొని ఉండడం, అదే సమయంకి నేను దాటుతూ ఉండడం ఆ రూట్లో జరిగిన సందర్భం ఏమైందంటే మిత్ర, అఘోరా అని అనేసరికి ఏంటంటే ఇప్పుడు నన్ను చూసిన ఇప్పుడు ఈ గడ్డాలు ఈ కేశాలు చూసేసి త్రిశూలాలు చూసి ఎవరైనా కూడా సస్పెక్టెడ్ గా అనిపించేసి ఖచ్చితంగా ఉండొచ్చు అని వస్తారు, మ్యాటర్ ఉంది అని వచ్చారు వాళ్ళు. క్షుద్ర పూజలు చేసే అవకాశం ఉంది అనుకుంటా. అలా అని వచ్చేసి ఏం చేశారంటే వాళ్ళు వచ్చి నాతో విచారణ చేస్తున్న నిమిత్తంలో నేను ఫోన్ ఇచ్చాను వాళ్ళకి. ఫోన్లో పాస్వర్డ్ ఓపెన్ చేయమన్నప్పుడు ఫోన్ ఇచ్చాను. ఆయన గారు మిత్రుడు పేరు ఐడియా లేదు కానీ కానిస్టేబుల్ గారు వివరంగా చూసి అని క్లారిటీ తీసుకున్న తర్వాత మాట్లాడే వర్షన్ ఎలా ఉందనంటే స్వామి, ఇప్పుడు ఇక్కడ చాలామందికి క్లారిటీ ఇవ్వాల్సిన విషయం కూడా ఏంటంటే, పోలీస్ అధికారులకి ముఖ్యంగా నా శిష్యులకి జరిగిన వాగ్వివాదం ఎక్కడ జరిగిందంటే, గతంలో 4-5 నెలల నుంచి 2-3 సార్లు నా మీద బల ప్రయోగం అంటే అటాక్స్ జరిగినాయి. అది అఘోరి గురించి టార్గెట్ చేసినందుకేనా? అఘోరి గాడికి అంత సీన్ లేదు, కానీ కొందరు ఉన్నారు మన దగ్గర మహానుభావులు. మేము పెద్ద పెద్ద సాధువులమని తిరిగేటోళ్ళు ఉన్నారు ఒక విషయం అయితే. రెండో విషయం, మనం పెట్టిన సొమ్మిదిని మనకు వెన్నుపోటు పొడిచేటోళ్ళు కూడా ఉంటారు ఈ వర్షన్లో ఒకటైతే. రెండవది, నేను కొంతమందిని వ్యక్తిగతంగా కూడా కొన్ని విషయాలలో కొంచెం తీవ్రంగా దిగాను. ఇప్పుడు సౌందర్య అయినా కానీ, నాగభవిత అయినా కానీ, ఎల్లూరు శ్రీనివాస్ అయినా కూడా స్వామి, వాళ్ళు మెచ్చిన భక్తులు ఉండొచ్చు, వాళ్ళు నచ్చిన భక్తులు ఉండొచ్చు, కానీ ఫలానా అని చెప్పి ఎవరు రారు. కాబట్టి నేను ఇంతకుముందు కూడా కొన్ని విషయాలు చాలా తీవ్రంగా వెళ్ళాను. ఇప్పుడు నేను ఛానల్లో మాత్రమే కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు కూడా నేను గాజుల రామారం ప్రాంతంలో ఒక సమస్య ఉన్నదంటే గుడి దగ్గరికి పోయేసి అక్కడ ఆ సమస్య పరిష్కరించే వస్తున్నా. మీకు కూడా నేను అదే చెప్పిన, నేను అర్ధగంటలో వస్తాను. ఇలా నేను అన్ని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని ఏంటంటే ఛానలైజేషన్ హెవీ పోయినప్పుడు ఖచ్చితంగా ఛానల్లో చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఆ పోలీస్ అధికారుల మధ్యలో నా శిష్యుడి మధ్యలో ఏమైందంటే, పోలీస్ అధికారుల దుస్తులు అట్లా సివిల్గా లేకపోవడమా, లేకపోతే పోలీస్ అధికారులు యూనిఫామ్లో లేకపోవడమా జరగడం చేత మేము నా శిష్యుడు ఏం చేశాడు, గట్టిగా ఒక్కసారి కానిస్టేబుల్ గారిని లోపలికి దొబ్బాడు. ఏది నా వెహికల్లోనే, ఆయన నా వెహికల్లోనే కూర్చున్నాడు. లేదు మఫ్టీలో అంటే ఇప్పుడు మనకు కానిస్టేబుల్ అని తెలియదు కదా. మీరు అంటే తెలిస్తే మనం ఎందుకు రెస్పెక్ట్ చేయం? ఇప్పుడు ఒక సాధువుని, నేను చదువుకున్న వాడిని, నేను LLB MBA చేసిన వాడిని, కాబట్టి ఇప్పుడు పోలీస్ అధికారులకు నేను ఇప్పటికి కాదు ఎప్పటికీ కూడా వాళ్ళకి కృతజ్ఞతని. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఖచ్చితంగా ముమ్మాటికి పొరపాటు. ఇప్పుడు పోలీస్ అధికారులకు కూడా నేను అదే అన్నాను. ఇప్పుడు వాళ్ళు అలా ఉండకపోయినంటే నేనే ఖచ్చితంగా మాట్లాడేవాడిని. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఆ పోలీస్ అధికారులకు కూడా నేను ఎవరో తెలిసి ఉంటేనేమో వాళ్ళు కూడా రియాక్షన్ వేరే ఉండేది, కానీ ఆయనకి ఎవరో నేను తెలీదు, నాకెవరో ఆయన తెలీదు. ఈ రెండింటి మధ్యలో ఏమైంది మిస్కమ్యూనికేషన్ అయితే, నేను అక్కడ నుంచి ఒక పోలీస్ స్టేషన్ నియర్ బై నల్లకుంట పోలీస్ స్టేషన్ ఉండే, పోలీస్ స్టేషన్ దగ్గర పోయి నా మిత్రుడు అక్కడ ఆగడం, నా మిత్రుడు అయిన తర్వాత నేను చిలకలగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నేను ఎందుకు వెళ్ళాను చిలకలగూడ అనేది కూడా చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నల్లకుంట పోలీస్ స్టేషన్ దగ్గర ఏంటంటే, నేను వెళ్తున్న సమయంలోనే కనుక్కున్న విషయాల్లో అక్కడ ఆదివారం అవ్వడం చేత అన్ని పోలీస్ స్టేషన్లో అంతటి బందోబస్తు కనబడకపోవచ్చును. ఇప్పుడు చిలకలగూడ పోలీస్ స్టేషన్లో CA గారు ఉన్నారు. ఆల్రెడీ నాకు ఆ పోలీస్ స్టేషన్ సుపరిచితం. నేను చిన్న పెద్ద విషయాల్లో చాలాసార్లు వెళ్ళినా కాబట్టి అదే ప్రాంతంలో ప్రమాదం జరుగుతుందన్న ఉద్దేశంగా
ఇప్పుడు పోలీస్ అధికారులు అన్నారు కానీ నిర్ధారణ నాకు రాలేదు. ఇప్పుడు ఐడి కార్డు ఇంకేదో చూపిస్తే నేను కూడా సహకరించి కూర్చునే వాళ్ళం. అవును. ఒక ఎఫ్ఐఆర్ ఒక వారెంట్ ఉంటే నాకు ఒక మర్యాద అలాగా అనిపించేది, వాళ్ళు ఒక గౌరవంగా అనిపించేది కదా. ఈ విషయం జరిగింది అక్కడ. తర్వాత పోలీస్ అధికారులు అక్కడ ఎస్ఐ గారు మాట్లాడారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ మనతో వచ్చిన మిత్రులతో మాట్లాడి ఆ కానిస్టేబుల్తో చెప్తే వచ్చి ఆ ఫోటో చూపించారు అక్కడ వాళ్ళు. ఫోటో స్వామి ఇలా వచ్చింది అని అంటే ఎస్ఐ గారు అన్నారు, ఈయనైతే కాదు స్వామి, ఈయన శివరుద్ర సాధువు. అంటే మీరు అందరికీ తెలిసిన వ్యక్తి అయినా మరి మీ నోటీసులు లేకపోవచ్చును, ఈ ఫోటో చూడండి అని నాకు ఫోటో చూపించారు. ఫోటో నేను చూడగానే స్వామి సరే మీరు ఎవరో 3 లక్షలు 5 లక్షలు అంటున్న వారి ఫోటో సడన్గా నేను అదే రూట్లో పోవడం అనేది నిజంగా మీరు ఆలోచించింది మంచిదే అని ఇద్దరి మధ్యలో మిస్కమ్యూనికేషన్ వచ్చిందని ఆ మిత్రులు ఇద్దరు అప్పుడే క్షమించండి స్వామి, మేము పొరపాటులోనే వచ్చాము. కానీ ఇప్పుడు ఎట్లున్నదంటే స్వామి రోజుల్లో ఎవరిని నమ్మటట్టు లేదు. వాడు నైట్ మోడ్లో మాట్లాడినప్పుడు తీసిన స్క్రీన్ షాట్ క్లారిటీ లేదు. ఇప్పుడు మార్నింగ్ మీరు ఇదే కేశాలు ఇదే గడ్డాలతో మీరు వచ్చేసేసరికి ఎవరికైనా సస్పెక్టెడ్ ఉంటుంది. అదే టైం అదే లొకేషన్ కదా నేను వచ్చింది. కాబట్టి ఈ విధంగా జరిగిందని వాళ్ళు అలర్ట్గా ఉంటారు, ఎవరు దొరుకుతారు ఖచ్చితంగా దొరుకుతారని. ఆ విధంగా జరిగాక ఎస్ఐ గారు సిఐ గారు ఆ సిఐ గారు కూడా ఫోన్ చేశారు. ఆదిపట్ల సిఐ గారు ఫోన్ చేసి మాట్లాడి పొరపాటు జరిగింది శివరుద్ర స్వామి గారు అని అన్నారు. అన్నప్పుడు మాకు ఆనందమైంది. ఎందుకంటే ఇది సంఘటన సందర్భానుకూలంగా జరగలేదు. అదే హఠాత్తుగా ఒక నిర్ణయానుకూలంగా వీళ్ళు వెళ్తున్న దాంట్లో సడన్గా జరిగిన దానికి వాళ్ళు కూడా వివరణ ఇచ్చారు, మేము వివరణ ఇచ్చాము. ఇప్పుడు నా శిష్యులు కూడా చేసింది తప్పే. ఎందుకంటే పోలీస్ అధికారిని అలా తవ్వడం చేయడం అనేది మనకు అంత తర్వాత తెలిసింది. ఫస్ట్ పోలీస్ అధికారిని అంటే మనం అలా ధైర్యం చేస్తామా? చేయలేము. ఎందుకంటే అలాంటి గౌరవం ఉంది, ఫస్ట్ నుంచి గౌరవమే, ఇప్పటికీ గౌరవమే, వాళ్ళు ఇప్పటికీ మాకు గౌరవమే. కాబట్టి వాళ్ళందరూ కూడా అఘోరి విషయంలో కానీ ఈ ఎల్లూరు శ్రీనివాస్ విషయంలో కానీ వేరే వేరే విషయాల్లో చాలా సహకరించారు. వాళ్ళు పోలీస్ అధికారులకి నేను ఎప్పటికీ సహకరిస్తాను. వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా ఏంటంటే నిన్న ఆదివారం రోజు మధ్యాహ్నం 1-2 గంటల సమయంలో ఇలాంటి దొంగ పూజలు క్షుద్ర పూజలు చేసుకుంటూ అన్న ఒక కంప్లైంట్ నిమిత్తం తిరగడము నాకు ఆనందం అనిపించింది. ఏంటంటే పోలీస్ అధికారులు ఇలాంటి విషయాల్లో తిరుగుతున్నారు అని అంటే అది ఒక విధంగా ప్రశంసనీయమైన విషయం. ఇప్పుడు నేను అక్కడికి వచ్చేయడం చేత నన్ను చూసి ఆ తర్వాత ఆ వ్యక్తి వచ్చి ఈయన కాదు అని చెప్పిండు. ఎవరైతే ఫోన్లో మాట్లాడిండు ఆ వ్యక్తి కూడా చెప్పిండు. నేను ఆ వ్యక్తి కూడా సంతోష్ అంటే ఆయన గారి పేరు, ఆయన చెప్పింది కూడా ఏంటంటే స్వామి అది మిస్టేక్లో జరిగింది, ఆయన మారవాడి అతను ఇది అన్నారు, సారీ చెప్పడం అదంతా జరిగింది. అక్కడ వరకు ఒక తరుణం అయ్యింది. తర్వాత నేను ఈ మధ్యలో ఏం చేశాను, ప్రెస్ వాళ్ళని పిలుచుకున్నా. ఎందుకంటే మీడియా మిత్రులు పోలీసు వాళ్ళు అన్న సంగతి మనకు తెలిస్తే విషయం వేరు. నేను వచ్చింది కూడా ఏడికి పోలీస్ స్టేషన్కి. ఇప్పుడు ఏమన్నా వాళ్ళు అన్నారా ఈ విధంగా మీ అనుచరులు పోలీస్ అధికారుల అంటే దొబ్బడము ఇట్లా గొంతు పట్టుకున్నాడు చేయడం అనేది జరిగింది? లేదు, అలా ఏం లేదు. ఎందుకంటే పోలీస్ అధికారులు ఎవరిపైన పెట్టకూడదని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే పోలీస్ అధికారులు అని మనకు తెలియదు, నేనే ఆ పర్సన్ కాదు అనేది తెలియదు. మిస్కమ్యూనికేషన్ కే ఖచ్చితంగా మనందరం ఒకరికొకరు సారీ చెప్పుకున్నాం అక్కడ. ఎందుకంటే అక్కడికి సద్దుమరిగింది. అయితే ఇక్కడ వచ్చిన విషయం వల్ల ఏంటంటే ఛానల్లో కొందరు టైటిల్ పెట్టే విషయం ఎలా ఉంటుందంటే అరెస్ట్, జైలు, క్షుద్ర పూజలు ఇవన్నీ పెట్టేసరికి చూసే వాళ్ళు తమ్నైలే చూస్తారు. ఈ తమ్నైల్ వల్ల ఏమవుతుందంటే కొందరు మనోభావాలు దెబ్బతినవచ్చు. నేను ఏంటంటే ఆ తమ్నైల్ ఇవన్నీ నేను పట్టించుకోను. ఎందుకంటే సనాతన ధర్మ కార్యక్రమాల నిమిత్తం నేను ఇప్పుడే కాదు కదా స్వామి, తమ్నైల్ చూసి నమ్మేసే జనాలు కూడా ఉన్నారు కదా, నమ్మేష్ వాళ్ళు కూడా 100 మంది ఉన్నారు, నమ్మిండొచ్చు కూడా కదా. నాకు ఫోన్ చేసి నెల్లూరు నుంచి నా భక్తుడు అంటున్నారు, ఫోన్ ఎత్తగానే స్వామి వీడియో కాల్ చర్య తీసుకుంటారు. ఇప్పుడు అలాంటి చర్యలు తీసుకోక తప్పదు. ఎందుకంటే తీసుకుంటారా ఖచ్చితంగా. ఎందుకంటే ఆ తమ్నైల్ జరిగినది ఒకటైతే ఒకటి పెట్టడం ఎంతవరకు న్యాయం అది ఆలోచించాలి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నేను వెరీ క్లారిటీ ఉంటా స్వామి ఏ విషయంలో అయినా. ఇప్పుడు అరెస్ట్ అనే దానికి శివరుద్ర సాధువు వేరే క్షుద్ర పూజల నిమిత్తంలో విచారణకి ఈ విధంగా అనుమానాస్పదమైన విషయంలో వచ్చారు అనే విషయం వేరు. ఉన్నదంగా పెడితే జనాలు చూడరు కదా. ఇప్పుడు అలా అని చెప్పేసి నా మాట 100 మంది దోషులకి ఒక నిర్దోషికి రైట్, ఇది ఒకటి మన శాస్త్రంలో ఉంది. ఇప్పుడు నువ్వు అలా పెట్టేయడం వల్ల నాకేం అనిపించదు. కానీ నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళు భక్తులు ఉంటారు. నేను చెప్పే ధర్మ సందేహాలకి చాలా మంది లక్షల్లో హ్యూజ్గా చూసే వాళ్ళు ఉన్నారు. వీడియో రాగానే హెవీగా చూస్తారు, స్వామి ఏం చెప్తాడు. తమ్నైల్ చూసి ఏం చేస్తారు, ఏం జరిగింది అని చెప్పేసి కింద ఒకటి కామెంట్ పెట్టేస్తాడు, ఇంకోటి కామెంట్లు పెట్టేస్తారు. కామెంట్లు కూడా ఎలా పెడతారంటే స్వామి కొత్త ఐడీలు క్రియేట్ చేసి కామెంట్లు పెట్టేస్తారు. ఇప్పుడు దీనివల్ల ఇంకొకటి చూసి ఏం చేస్తాడు, ఆ కామెంట్లు ఎందుకు పెట్టాలి, అర్థం లేని పెట్టేస్తారు. నేనేమన్నా అంటే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే నేను జగద్గిరి గుట్టలోనే ఉన్నా, పోలీస్ అధికారులు చేసిన మంచి పనికి ఎప్పటికీ మేము సహకరించాలి. ఆజాద్ గారు వచ్చారు, మిగతా ఛానల్ వాళ్ళు వచ్చారు. ఆజాద్ గారు కూడా ఏమన్నారంటే స్వామి కూడా సనాతన ధర్మం పేరిట ఎన్నో పనులు చేస్తూ అధర్మంగా పోతున్న వాళ్ళందరినీ గతంలో ఎన్నో విషయాలు ముందుకు తీసుకొచ్చాడని చెప్పినందుకు పోలీస్ అధికారులు కూడా ఇది బ్రీఫ్గా జరిగిన విషయంలో మిస్కమ్యూనికేషన్ అనేది ముఖ్యమైపోయింది. కమ్యూనికేషన్ ఈజ్ వాట్ అని అంటే పోలీస్ అధికారులు
చాలా అప్రమత్తంగా ఉన్నారన్న విషయం ఒకటి బాగా ఒకటి బాగా గమనించాను. మళ్ళీ ఎందుకంటే నిర్ధారణ జరిగింది. ఆ నిర్ధారణకి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందాక నేను సిఐ గారితో మాట్లాడినాను, యథార్థం ఇలా ఉంది స్వామి అంటే, నేను మళ్ళీ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే స్వామి, నేను అక్కడ నుంచి అందరము మాట్లాడుకొని చేసి వెళ్ళిపోయాక అక్కడ నుంచి నేను అక్కడ ఫోన్లో అక్కడ డైరెక్ట్ వీడియో కాల్లో కూడా చెప్పిన వాడు కూడా పట్టిస్తాను కంపల్సరీ అన్నాను కదా. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో పోలీస్ అధికారులు వెళ్ళి పట్టుకున్నారు అక్కడ. అదే ప్రాంతంలో వాడు తిరుగుతున్నాడంట. మళ్ళీ ఆయన దగ్గర పుర్రెలు దొరికాయంట, కపాలాలు దొరికాయంట, ఏమేమో దొరికాయని చెప్పినప్పుడు ఇక్కడ ఒకటి చెప్పండి స్వామి, క్షుద్ర పూజలు అనేటివి నిజంగా ఫలితం వస్తుందా? క్షుద్ర పూజల ఫలితం ఎందుకు వస్తుంది స్వామి? శుద్ర అనేది ఏంటంటే శుద్రాలు అనేది శుద్రం అనేది ఏంటంటే స్వామి, శుద్ర అయినా చేతబడైనా బాణామత అయినా మీరన్నా ఏదైనా కూడా ఒకటే కదా. ఇవన్నీ ఏంటంటే చెడు ప్రయోగాల నిమిత్తం మనిషి పైన ప్రయోగించే ఒక ప్రయోగాలు. కానీ ఈ జనరేషన్ లో చెడు ప్రయోగాలు చేసే వాళ్ళు 100 మంది ఉన్నారు, ప్రేతాత్మలు చేసే వాళ్ళు 100 మంది ఉన్నారు. సక్సెస్ అనే విషయం మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడాలంటే, ఎఫెక్ట్ అనేది కూడా మాట్లాడే ముందు ఏం చెప్పాలంటే, దైవాన్ని నమ్ముకున్న వ్యక్తులకు ఇలాంటి ఎఫెక్ట్ కావు. దైవాన్ని నమ్మకుండా మీరు అన్నట్టు కొంతమంది ఉంటారు ఆకతాయంగా భార్యను వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టేసేసి విచ్చలవిడతనము ఇట్లాంటి కొన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే స్వామి, నీ బలహీనతల మీద ఒకటి బలహీనత ప్రయోగం చేయడమే. ఇప్పుడు సాగర సంగమం జరిగిందే దేవతలకి రాక్షసులకి. మరి ఇప్పుడు రాక్షసులు లేరంటే నమ్మకూడదు, నమ్మాలి. ఎందుకంటే పురాణాలలోనే రాసి ఉంది దేవతలు ఉన్నట్టుగానే రాక్షసులు, దేవుళ్ళకి విలువ వచ్చిందే రాక్షసులు చంపినది. కాబట్టి అలాంటి ప్రయోగాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కానీ అలాంటి వ్యక్తుల్ని మనము ఎంటర్టైన్ మనమే చేసే పరిస్థితి తేకూడదు అంటున్నాను. క్షుద్ర పూజలు కూడా చేతబడి చేసేటప్పుడు ఒక నది కానీ ఒక కొండ ప్రాంతం కానీ అమానుష్యమైన ప్రాంతం కానీ గుహల్ లాంటి ప్రాంతంలో పోతూ ఉంటారు, చేస్తారు. ఇంకోటి, ఒక వ్యక్తి మీరే నా పైన చేయాలనుకున్నారు అనుకో, మీకు నాకు మధ్యలో ఒక చెరువు అయినా ఒక నది అయినా ఉందనుకో, ఆ చేతబడి పారదంట కదా, చేతబడి ఎఫెక్ట్ ఉండదంట, నిజమేనా? అలా ఉండదు. చేతబడి ఎఫెక్ట్ అనేది ఎక్కడ ఉండైనా చేయొచ్చా? అట్లా ఉండదు. ఇప్పుడు చేతబడి చేసేది ఈ రోజుల్లో చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్వామి, చేతులతో చేసే బడి అది. చేతబడి పేరు ఏంటంటే చేతులతో కూర్చొని చేస్తారు. ఒక ముగ్గు వేసి దాంట్లో ఇంకేదో బొమ్మలు ఇంకేదో బొమ్మలు చేసి దానికి గుచ్చుడు చేసుడు ఇలాంటి కొన్ని చేస్తారు. అయితే ఈ విషయం తెలుసుకోవాలి. ప్రజలకు ఏం చెప్తున్నంటే, చేతబడిలో కొన్ని బలహీనలను సేకరించి అక్కడ పెట్టి దానివల్ల నీకు అవతల వ్యక్తికి ఇబ్బంది పెట్టాలనేది వీరి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదంతా రాక్షస వ్యూహం. ఇది నేనేమంటా అంటే, రాజ్య వ్యూహం దేవుడు ఉన్నాడు అని నమ్ముకొని పూజలు పురస్కారాలు అభిషేకాలు అన్నదానాలు ఇంకేదో గొప్ప కార్యక్రమం చేసిన వాళ్ళకి ఈ రాక్షసులు ఎందుకు ప్రయోగిస్తే ప్రయోగం జరుగుతుంది మీదికి? చేతబడి చెడు ఉన్నా కూడా మంచి చాలా బలంగా ఉంది, ఎందుకు నమ్ముతలేరు అంటున్నాను మిత్రులారా. కాబట్టి పోలీస్ అధికారులు చేసిన మంచికి ఆలోచన మాకు చాలా ధైర్యం అనిపించింది. వాళ్ళు కూడా పట్టుకున్నారంట, పట్టుకోవడం మంచిగా అనిపించింది. అసలు ఎంత ఇమ్మీడియట్లీ దొరికాడో చూడండి. మనం కూడా ఎంత ఆలోచన చేయాలి. పరమాత్ముడు ఉన్నాడు అక్కడ. ఒక సాధువుని పట్టుకున్నాను అని చెప్పేసి వాళ్ళు చాలా ఫీల్ అయిపోయారు వాళ్ళిద్దరు కూడా. చాలా అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ డ్యూటీ నిమిత్తం చేశారు. కానీ ఇమ్మీడియట్లీ దొరికిండని చెప్పేసి వాళ్ళు పడ్డ ఆనందం కూడా మామూలుది కాదు. ఎందుకంటే వాళ్ళ టాస్క్ పూర్తయింది కదా స్వామి. తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ఆ విచారణ చాలా వివరంగా చేస్తున్నానన్నారు, నన్ను కూడా పిలుస్తానన్నారు, అక్కడికి మాట్లాడదామని చెప్పారు. కాబట్టి జరిగిన సమగ్రమైన విషయం ఇది. మీకు ఏమైనా అంటే మీరు ఇంత నిష్ఠగా దైవాన్ని మీరు భావిస్తూ ఉన్నారో, ఈ త్రిశూలం పట్టుకోవడానికి రీజన్ ఏంటి? ఇంత పెద్ద త్రిశూలం మేము శివభక్తులం కాబట్టి ఖచ్చితంగా అందరు ఉండదు, ఒక్కొక్కరు ఒకటి ఉంటుంది. దేవతలలో అందరి దగ్గర త్రిశూలం ఉండదు, చాలా బరువు కూడా ఉంటుంది, చాలా బరువు 4 కిలోలు ఉంది ఇది. ఇప్పుడు ఏమవుతుందంటే స్వామి, త్రిశూలం అనేది మేము ఎందుకు పట్టుకుంటామంటే, ఇది చూడగానే మీకు మొదట ఏమనిపించింది, నేను శివభక్తుని అని అనిపిస్తుంది. లేదా అమ్మవారి భక్తులు అయితే పెద్ద స్వామీజీ పెద్ద స్వామి అంటే కూడా ఒక బిరుదు, లేకపోతే ఒక సాధనలో 1 లక్ష సాధన చేసిన వాళ్ళకి ఇస్తారు. ఇది ఏంటంటే ఊరికే రాదు. ఇది కొన్ని సంవత్సరాల సాధనలో కొన్ని నిర్ణయాలు చేశాకనే మన గురువులు పంపించిన పరంపర ఇది. ఇప్పుడు మీరున్నారు, బాగా చదువుకున్న దాంట్లో మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ లో మీరు మంచి పాస్ అయినాక మీకు ఒక డిగ్రీ పట్టా ఇస్తేనే కదా మీరు దీనికి అర్హులా కాదు తెలుస్తుంది. నువ్వు ఈ మ్యాథ్స్ లో మంచి పట్టుత్వం ఉన్నావు ఎలా చెప్పాలి నేను? యూ కెన్ గెట్ ఏ డిగ్రీ. ఇప్పుడు అలాగే ఇది అందరి చేతుల్లోకి రాదు. మరి ఇది అందరి చేతుల్లో ఉంటే కూడా దీని శక్తి పని చేయదు. దీన్ని పెట్టి ఈ నాలికతో అబద్ధం ఆడినాం అంటే ఇదే నీకు ఆయుధం అవుతుంది. అంతేనా? ఈ నాలిక చాలా బలమైనది, పట్టుకుంటుంది. ఎందుకంటే నువ్వు బతుకుతున్నది, ఉంటుంది, చేస్తుంది ఈ శరీరాన్ని అప్పచెప్పింది పరమాత్ముడికి. కాబట్టే సనాతన ధర్మంలో జరుగుతున్న అవతవకలను తీర్చడానికి ఆడపిల్లలని, తర్వాత అధర్మాన్ని ఎవరెవరైతే ఈ ధర్మమని చెప్తున్నారో అలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి ఇది ఒక ఆయుధం. దీంతో వాళ్ళని కొట్టడానికి కాదు, ఇదంతా నీకు శక్తి. దీంతో ఏమవుతుందంటే స్వామి, మీరు గమనించాల్సిన విషయం చాలా మంది చెప్తున్నా, ఈ ఆయుధం అంటలే ఒక గురువుల చేతిలో ఉన్న ఆయుధం ఏమవుతుందంటే, ప్రతి విషయంలో గురువే చేతులు పెట్టాల్సిన అవసరం ఉండదు. బాగా గమనించాల్సిన విషయం.
ఒక ఆయుధం ఎందుకు పెడతారు? ఇప్పుడు డైరెక్ట్గా శివలింగాన్ని ముట్టుకొనియారు. మరి శివుడి అభిషేకం చేసిన నీళ్ళని ఎత్తి ఎందుకు కొనిస్తారు? అంటే అది పవిత్రత కాబట్టి. దీని పవిత్రత కొన్ని సందర్భాల్లో కొందరు దుష్ట శక్తులకి కొన్నిటికి లోనైన వాళ్ళకి ఇది శక్తి ఇవ్వగలుగుతుంది. ఇది మన చేతుల ఆయుధం ఉన్నంత వరకు ఎవరైనా కూడా మన వైపు అధర్మంగా ఆలోచన చేయాలన్నా కూడా ఒక సాధనలో ఉన్నాడు, ఒక ఆలోచనలో ఉన్నాడు, ఒక ధర్మం వైపు తిరుగుతున్నాడు అనేది చూడగానే 80% కనిపెడతారు. ఫస్ట్ చూడగానే కొంచెం డ్రాప్ అయిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఆయుధం పూర్వము చాలా చాలా పెద్ద పెద్ద విషయాలకు వాడేవాళ్ళు, తలలు లేపేసేవాళ్ళు కూడా. ఇప్పుడు ఇది తలలు లేపేయడానికి లేదు. ఎందుకు తెలుసా మిత్ర? కలియుగంలో నాలికతోనే లేపేస్తున్నాం తల. దీంతో లేపకూడదు, అవసరం లేదు. దీంతో లేపుతున్నారు తలలు. చూసారా? ఒక మనసు ఖాళీ నాలికతో విడిపోతుంది అంటే ఆలోచించండి ఎంత ఘోరంగా విడిపోతున్నారు. ఆలోచించండి. బంధమా అసలు, అనుబంధమా అసలు, ఏం బంధం? అన్ని భయానకమైన బంధాలు నాలుక. అందుకే ఎప్పుడు చెప్పే మాట ఏం చెప్తా అంటే, కలియుగంలో 2 ఆయుధాలు, అత్యంత శక్తివంతమైన ఆయుధం నాలుక, బంధాలను కలుపుకోవడానికి. అత్యంత చాలా 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 హానికరమైన ఆయుధం నీ నాలుక. తీయగా మాట్లాడినావా ఊర్ల విలువ, గడుసుగా లేకపోతే దురుసుగా ప్రవర్తించి మాట్లాడినావా నీ ముందే నిన్ను మంచి చూస్తారు, వెనకాలంతా పొడుస్తారు. కాబట్టి జవ దాటినవా విలువ లేదు. మాట పోతే నువ్వు ఎందుకాయా? ఇవన్నీ పెద్దోళ్ళు అంటారుగా. ఇప్పుడు మనిషి ఈపులో కొడితేనేమో సాయంత్రానికి మారుతుంది, మనసు మీద కొడితే. ఇంకో మాట సందర్భం వచ్చింది కాబట్టి నరేష్ గారికి చెప్పాల్సినది ఏంటంటే, మనిషి చనిపోతే మోయడానికి ఎంతమంది వస్తారు శంకర? 4 కదా. మనసు చనిపోతే ఎంతమంది వస్తారు? ఎవరు రారు. కలియుగంలో మనసు చనిపోతుంది శంకర. కాబట్టి నువ్వు ఏడ చచ్చిపోయినా నేను ఎత్తుకుపోవడానికి ఎవరో ఒకరు వస్తారు. మనసు చచ్చిపోతే మోసేది ఎవడు లేడిగా. నీ సమాధి లోపల రోజు 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 పెద్దగా అయ్యి నా మనసు చచ్చిందన్న రోజు నువ్వు చస్తావు. కాబట్టి కలియుగంలో మనస్సాక్షితో బతకడమే నిజమైన సాక్షి. అదే పరమశివుడి బలం. మీరు మంచి నేర్చుకున్నప్పుడు చెడు కూడా మీరు నేర్చుకున్నారని. చెడు నేర్చుకోవడానికి ఉండదు ఇక, క్షుద్ర పూజలు ఉండదు ఇక. 6 సబ్జెక్టులే. అందులో సబ్జెక్టులలో పేదరాశి పెద్దమ్మ కథలే ఉంటాయి. ఆ కథలు మీ తాత మా తాత బారిస్టార్ పర్వతేశం అందరూ అదే చదివారు. ఇప్పుడు వచ్చాయి అన్ని కొత్త కొత్త అన్న. తోత అంటే తెలుసుగా మీకు? రామచిలక, చిట్టి చిలకమ్మ. అది ఇంతవరకు చిట్టి చిలకమ్మ అన్న కథనే ఉంది. ఇప్పుడు నీ బిడ్డలు కూడా అది నాకు తెలిసి అదే చదువుతుండొచ్చు. అంతేగాని చిట్టి కాకి కాలేదు ఆ కథ. కాబట్టి ఏంటంటే శాసనంలో మార్పు ఏమొచ్చిందంటే, నువ్వు అన్నది ఎరుపు దుస్తులు ధరించి రుద్రాక్షలన్నీ ధరించి ఈ కేశాలు ఇలా జడలు కట్టేటట్టు పెట్టుకొని సనాతన ధర్మం పేరుతో తిరుగుతున్న వాళ్ళందరూ నిజమైన సాధువులే. మీరు ఎవరిని బస్టు పట్టాలి, ఎవరు దుష్ట శక్తులు, ఎవరి దగ్గర మీరు అన్నట్టు క్షుద్ర శక్తులు ఉన్నాయనంటే వాళ్ళు గుడి స్థావరంలో కూర్చోరు. పూజలు వచ్చిన వాళ్ళు కూర్చోరు. కూర్చోరు. వెరీ సింపుల్ లాంగ్వేజ్. నువ్వు వెల్ ఎడ్యుకేటెడ్, యూ విల్ సిట్ ఎట్ ఆఫీసెసే కదా. అంతేగాని మళ్ళీ చాలా మంది దేవుడి ముందు అమ్మవారి ముందు పూజ చేస్తారు. అది క్షుద్ర పూజ కాదు. అది అది దైవంలో. ఇప్పుడు అమ్మకి ఏం చేస్తారంటే, ఈ అఘోరాలలో కాళీమాతని పూజించి రక్తాన్ని అభిషేకం చేస్తారు. అదొకటి పడుతుంది వాళ్ళకి. అలా పడదు, అది లేదు అసలు. ఎక్కడుంది అదంతా? మన పైశాచికత్వం శంకర. అసలు యుగంలో ఎక్కడ మాంసము తర్వాత రక్తం అనేది రాసే లేదు కదా. లేదు. కానీ మన వాళ్ళు భక్తియుక్తంగా ఆ అమ్మని అలా పెట్టేసి ఉగ్ర రూపాన్ని పెట్టేసేసి అమ్మకు అభిషేకం రక్తం ద్వారా చేస్తూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, మనం గమనించాల్సిన విషయం కూడా, అమ్మకి ఏదో శక్తులు మనకి ఇచ్చేస్తుంది, ఏదో అయిపోతుంది అని చెప్పేస్తే ఆ మధ్య కొందరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఆ నాలుకతోనే పీకేసేసి ఇట్లా పోషేస్తున్నారు. అంటే ఇదేంటంటే హింస అనేది మన దాంట్లో లేదు. మన దీంట్లో అహింస అనేది ధర్మబద్ధంగా పోయిన వాళ్ళే ఈరోజు మంచి గురువులు అయ్యారు. ఎంతమంది గురువులు ఈ రోజుల్లో చూడగానే మొక్కాలు అనిపించే పొజిషన్లు ఉన్నారు. ఎంతమంది గురువులు కమర్షియల్ ఎక్కడ దొరికిర్రా వీళ్ళందరూ అనేలాగా ఉన్నారు. కాబట్టి మీరు అన్నట్టుగా ఇదంతా పెద్ద గుట్ట చూసావా స్వామి? 30 గుడులు ఉన్నాయి ఇక్కడ. మేము కట్టబోయేది కేదార్నాథ్ మహాక్షేత్రం. ఇలాంటప్పుడు ఈ కేదార్నాథ్ మహాక్షేత్రంలో ఇక్కడే కూర్చొని మాట్లాడతా కాబట్టి, ఇంత మహాక్షేత్రాన్ని శుద్ర పూజ చేసేటోని కటనీయగలడా మహానీయుడు? 3 కన్నులు ఉన్నవాడు ముచ్చటగా చూస్తున్నాడు. ఒక్కసారి విసిరిండంటే తరతరాలు కూర్చుంటాయి. ఇంతవరకు కళ్ళే తెరవలేడు ఆయన. ఇంతవరకు శ్మశానాల నుంచి నడవలేడు. సృష్టి అంతా నడుపుతున్నాడు కదా. ఆయన ఘటనిస్తాడా గుడి? శివరుద్ర సాధు అధర్మం అయితే నేను ఇదే నమ్ముతాను. ఇప్పటి వరకు 3:30 అయింది ఇప్పుడు, ఇంకా నేను భోజనమే చేయలేదు. కమర్షియల్ గా ఉంటే మిమ్మల్ని ఏడ మాట్లాడాలి? హ్యావ్ ఏ కప్ టీ ఆర్ హ్యావ్ ఏ సమ్ లంచ్ నువ్వు నా టార్గెట్ ఎలా చేయగలవంటే, శివరుద్ర సాధు అరే కొన్ని విషయాలు చెప్పాడు కాబట్టి అనేది వీడియోకి వచ్చాను. నేను దొంగ అయితే వీడియోకి ఎందుకు వచ్చాను? వదిలేయడం. మేమేంటంటే సనాతన ధర్మం పేరిట
ఇలాంటి చేయడం నేను ఒప్పుకోను స్వామి. స్వామి 30,000, 40,000, 50,000 వరకు పూజల పురస్కారాలకు భక్తులు చాలా మంది పెడతారు, అది ధర్మమే. కానీ లక్షల పూజలు లేవు. గతంలో చెప్పారు గుడి కడుతున్నాం అని కేదార్నాథ్ కడుతున్నాం, ఇగో ఇక్కడ ఇదే ప్రాంతంలో కేదార్నాథ్ కట్టేది కూడా ఇదే ప్రాంతంలో. ఓకే. ఇప్పుడు వచ్చే నెలలో ఇప్పుడెప్పుడు పరమాత్ముడు ఆజ్ఞ కొన్ని కాగితాలు కదిలినాయి గవర్నమెంట్ లో, చాలా మంది ముందుకు వచ్చారు. అంగరంగ వైభవంగా కేదార్నాథ్ని కట్టి ఇక్కడ ఏనుగును తీసుకొచ్చి కేదార్నాథుడిని ప్రతి సోమవారం ఈ జగద్గిరిగుట్ట వీధుల్లో తిప్పుతూ ఉంటే కన్నుల పండుగ ప్రపంచం మొత్తం తెలవాలనేది నా తీవ్రమైన కోరిక. ఎవరో ఒకరు వచ్చేసేసి అడ్డుకుంటూ ఉన్న ఈ తరుణం, ఈ దేహం ఉన్నంత వరకు శివరుద్ర సాధువుని ధర్మం వైపే అడ్డుకోవాలి కానీ అధర్మం వైపు అడ్డుకోకూడదు. ఎందుకంటే మేము శివుడికి భక్తులము అని నేను చెప్పుకోను ఎప్పుడు కూడా. ఎందుకు చెప్పుకోనంటే మనము శివుడు అనన్న పేరే మానవుడితో వచ్చింది. మానవుడి పేరు ఎలా వచ్చింది తెలుసా? శివుడి నుంచి వచ్చాము కాబట్టి మానవుడు, అలా వచ్చిన పేరే ఇది. కాబట్టి పరమాత్ముడి ఆజ్ఞలో న్యాయం ఇంకా బతికే ఉంది స్వామి. ఇప్పుడు మీరు ఇక్కడ దాకా రాగలిగినందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే సమయంలో మీరు వచ్చి మాట్లాడడం మాకు హ్యాపీనెస్సే. ఇప్పుడు నిన్ను దురుసుగా ఒక 2 క్వశ్చన్లు వేసిన, చెప్పండి స్వామి అన్నారు. సాధువుల దగ్గర సత్పురుషుల దగ్గర ఏమవుతుందంటే స్వామి, నిజముగా నీకు సమస్య ఉంటే అడిగే నీ పద్ధతి మారుతుంది, తల కిందికి ఉంచుతావు, నాలుక తగ్గుతుంది స్వామి అని నీ కళ్ళల్లోనే నీ పక్షాతాపం కనబడిపోతుంది. కొంతమంది వచ్చి ఇట్లా నిలబడతారు, కావాలని అడిగినట్టు కావాలని అడిగినప్పుడే కావాలని అడిగినప్పుడే కడ్డ కావరం ఉంది అనుకుంటారు. అయితే చివరిగా ఇప్పుడు క్షుద్ర పూజలో పైన అయితే జరిగినాయో అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఉండాలా? వాళ్ళు క్షుద్ర పూజలు జరిగిన వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే స్వామి, ఈ కళ్ళు అన్ని నల్లగా అయిపోయి ఈ డొక్క కడుపులోది ఒక రకంగా వెళ్ళి ఇక్కడ బొక్కలు తేలి నాలుక ఒక రకమైన దొడ్డుగా అయ్యి పీక దగ్గర పిసికినట్టు అయ్యి అన్నం తినబుద్ధి కాక నిద్ర సరిగా పట్టక అర్ధరాత్రి లేచి ఉలిక్కి పడిపోయి చీకట్లో నడుచుకుంటూ పోతుంటారు కానీ రారు. ఇట్లాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతాయి? సిమ్టమ్స్ చాలా ఉంటాయి. నేను గతంలో చాలా చెప్పాము. ఒక శుద్ర ప్రయోగం ఏందనంటే నిన్ను అధర్మం వైపు నడిపించేదాన్ని శుద్ర ప్రయోగం అంటారు. నేనేమంటా అంటే ధర్మం మన ఇంట్లో ఉంది కదా, అమ్మ రూపంలో, అక్క రూపంలో, చెల్లె రూపంలో, సౌభాగ్యవతి రూపంలో, గుడి రూపంలో, నీ ఇలవెలుపులు నీ దేవుళ్ళని నువ్వు సక్రమంగా పూజిస్తే ఈ క్షుద్ర పూజ చేసే అవకాశమే లేదు. కాబట్టి మన ఇలవెలుపులు బయటపడే అవకాశం ఉంటుంది స్వామి. ఒకవేళ తెలిసిపోతుంది అలాగా వాళ్ళకి జరిగిందని మనకు నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు బయటకు ఉండాలా, మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఎందుకు లేదు? ధర్మమే గెలిచింది కదా, ధర్మమే గెలిచింది. చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు జరిగింది. సో ఆ విధంగా ధర్మమే గెలిచింది. సాగర మదన యుద్ధం ఎన్ని రోజులు జరిగిందో మీకు తెలుసా స్వామి? లేదు స్వామి, మీకు తెలియదు కదా. 12,000 సంవత్సరాలు జరిగింది. 12,000 సంవత్సరాలు 12,000 సంవత్సరాలు అన్ని రోజులు. అక్కడ 1000 సంవత్సరాలు, ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ఇక్కడ 1 సంవత్సరం కదా, ఇక్కడ 1 సంవత్సరం, అక్కడ 12,000 సంవత్సరాలు. అంటే 12 సంవత్సరాలు అంటే స్వామి 12 144 అంటే ఆడ 12 నెలలు జరిగిన యుద్ధము భూమండలానికి వచ్చేసరికి 144 సంవత్సరాలు అయింది. ఆడ మీద ఎన్ని సంవత్సరాలు జరిగింది చూసారుగా. అక్కడ జరిగింది కేవలం 12 క్యాలిక్యులేషన్ కాదు, 12 సంవత్సరాలు జరగడం చేత దానికి కుంభమేళకి 12 × 12 సంవత్సరాలకు జరిగింది. 12 సంవత్సరాలు జరగడం 12,000 సంవత్సరాల తర్వాత జరిగిన తర్వాత అది 144 అయ్యి మన ఏజ్కి వచ్చింది. ఇక్కడ 144 ఇయర్స్ మన ఏజ్, దేవుళ్ళ ఏజ్ ఓన్లీ 12. ఆ 12 ఏజ్ భూమండలానికి వచ్చే వరకు 144 అయింది. 12 × 12 ఇప్పుడైనా కొట్టుకోవచ్చు. అలా వచ్చిన కుంభమేళ. ఇలా మన శాస్త్రంలో అంకెలకే విలువ ఉంది శంకర, ధర్మానికి లేదంటావా? మనం పొరపాట్లుండి ఈరోజు పోలీస్ అధికారులు చేసిన ఆ సాహసం నేను వాళ్ళని ఎంత అప్రిషియేట్ చేసిన తెలుసా? మీరు ధైర్యానికి మెచ్చుకోవాలి స్వామి. అది అంటే వాళ్ళు చాలా అప్రిషియేట్, కానీ వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు స్వామి, మేము మిస్టేక్లు అయినా కదా. పోలీస్ అధికారులకు ఎప్పటికీ నేను సపోర్ట్ ఉంటాను. కాబట్టి యూట్యూబ్లో ఛానల్లో కొన్ని తమ్నైల్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి అని అంటున్నారు కదా, అసలైన చాలా మంది దుష్టులు ఉన్నారు మిత్ర బయట. వాళ్ళందరినీ మీరందరూ హంటింగ్ చేసి సనాతన ధర్మాన్ని కాపాడాలి. రావడం కూడా చాలా మంచిది. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, ఇంకా రావాలి. మన ప్రయాణం ధర్మం వైపు జరిగినన్ని రోజులు శివరుద్ర సాధు ఇక్కడే ఉంటాడు. అధర్మం వైపు జరిగిందనంటే ఇప్పుడు లోకంలో అలంకరణకే విలువ అయిపోయింది. కానీ ఒకటి, ఎంత అలంకరణ చేసినా లోపల రక్తం ఎరిపే. అది తెలుసుకున్న రోజు మానవులందరం ఒకటైతాం. అంతేగా శంకర? ఖచ్చితంగా మీరు కట్టబోయే ఈ యొక్క కేదార్నాథ్ మహాలయానికి సంబంధించి అందులో మేము కూడా పాలు పంచుకుంటాం అని చెప్పి సెలవు తీసుకుంటాం. నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.